హ్యాపీ దివాళీ రా అందరికి. అవును, ఈ హ్యాపీ దివాళీ కానీ ఈ ఎండలో దివాళీ ఏంటి? ఏం విటమిన్ వస్తుంది? విటమిన్ డి వస్తుంది కదా. విటమిన్ డి మనకి ఎంత ఎండలో కూడా నడిచినా చేసినా రావాలంటే బొబ్బట్లు అవన్నీ కూడా స్వీట్స్ అవన్నీ కూడా తినకుండా హెల్దీ ఫ్రూట్స్, మైక్రోగ్రెయిన్స్, స్ప్రౌట్స్ తినడం నేర్చుకోండి. ఓకేనా? కాకపోతే అమ్మ ఏది టిఫిన్ పెడితే అదేనే కొంచెం శుభ్రంగా తినండి. లేకపోతే విటమిన్ డి కాదు మొఖం తిరిగి పడతారు అందరూ. మీ అమ్మ ఎందుకు నవ్వదు? అలా అమ్మ నవ్వుతుంది లేదా? ఆవిడ నవ్వట్లేదా? ఇద్దరు చిన్న చిన్న నవ్వులు నవ్వుతున్నారు కదా. ఒరే మన ముఖం చూస్తే అందరికి నవ్వాలనిపిస్తుంది. ఏడు చేద్దాం చెప్పురా. అయినా ఈవిడ కూడా నవ్వండి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, చాలా మంచిది. ఇదే దివాళీ. చూసావా? ఏయ్ నువ్వేం చెప్పావు? ఏయ్ క్రాకర్స్ కాల్చకూడదు అని చెప్పావు కదా. ఎందుకు కాల్చకూడదు క్రాకర్స్ చెప్పు. ఎయిర్ పొల్యూషన్ పోతుంది. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ పోద్దా? ఎయిర్ పొల్యూషన్ అవుద్దిరా, పోదు. అయితే ఇవాళ సాయంత్రం కదా ఎవరు కూడా క్రాకర్స్ ఆడకూడదు. అమ్మ నాన్నకి దీపాలు వెలిగించాలి. ఓకేనా? ఇక్కడ మనం దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చేసుకుందామా? డన్నా? ఓకే. క్రాకర్స్ గురించి ఇంట్లో ఎవరైనా ఏడుస్తారేంటి? ఇక్కడ చూడు, ఇటు దుక్కు మాట ఇచ్చారని మాటే. అమ్మ నాన్న క్రాకర్స్ వెలిగించినా కూడా డబ్బులు కాల్చినట్టుగా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అయిపోతుంది, వద్దు అని చెప్పాలి. ఓకేనా? మీకు ఇంకొక విషయం తెలుసా? చిన్నప్పుడు నేను క్రాకర్స్ పిచ్చిదాన్ని తెలుసా? మరేంటి అనుకున్నావు? నాకు 50 సంవత్సరాలకు బుద్ధి వస్తే మీకు ఇప్పుడే బుద్ధి వచ్చేసింది, అంతే కదా? మరేంటి అనుకున్నావు? 10,000 వాల్స్ నా ఒక్కటికే ఇన్ని క్రాకర్స్ వినకపోతే అన్నీ ఏ క్రాకర్స్ బాంబ్స్, లక్ష్మీ బాంబ్స్ అన్నీ కాల్చేదాన్ని ఒక 2-3 ఇయర్స్ ముందు వరకు. ఇప్పుడు వచ్చింది కొంచెం జ్ఞానం, ఏం చేద్దాం. అయితే మీకు జ్ఞానం వస్తుందా? మరి నిన్న ఎందుకు ఏడ్చావు? నాకు క్రాకర్స్ కావాలని ఏడ్చావు. మరి ఏడుస్తావేటి? టిఫిన్ చేసావా ఇప్పుడు? అదే నువ్వు చేసావా? హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయావా? అయితే మన దివాళీ సెలబ్రేషన్ డన్నా? ఎక్కడే చేసుకుందాం, మన మొక్కల దగ్గరే. ఓకేనా? నేను ఏటేటి చేస్తున్నా ఇవన్నీ ఎందుకు చేశారు? మీరు క్వశ్చన్ అవర్స్ ఉంటాయి, మీ క్వశ్చన్ అవర్స్కి నేను ఆన్సర్స్ చెప్తా. లసేత్ మన దీపావళి ఎక్కడే ఏమి కొన్నలు అప్పుడే అలిసాడేటి? లేగు కన్నా లేగు బుజ్జి. ఓకే రే ఇచ్చిరా ప్లీజ్ రా. ఒరే హ్యాపీ దివాళీతోనే ఫ్రెండ్స్కి ఎప్పుడైనా చూడు. అదే కరెక్ట్. మన ఏది ఉంటే దాంతో ఎంజాయ్ చేసుకోవాలి. ఓకేనా? పక్క వాళ్ళని అడిగేసి మనం ఎంజాయ్ చేయకూడదు. సూపర్. మరొకసారి అందరికి చెప్పండి హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ అని. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ చెప్పి నువ్వు సోప్ ఫస్ట్ హ్యాపీ దివాళీ చెప్పి. అవేటి అడగకూడదు, మన దగ్గర ఉందంతా ఆడుకోవాలి. ఉంటాను.